చరిత్రను బట్టి చూస్తే ఒకవేళ ఒక 300 సంవత్సరాల క్రితం వెళితే సో మన దేశంలో పేదవాళ్ళు కానీ లేదా తక్కువ జాతి వాళ్ళకి కానీ వాళ్ళ జీవితాలు చాలా భయంకరంగా ఉండేవి. లేదా రాజరికం కావచ్చు, చాలా భయంకర యుద్ధాలు, ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియదు. అవన్నీ కూడా కాలాలు గడిచే కొద్దీ మారుతూ వచ్చాయి. ఇలా ఈరోజు స్వతంత్రంగా మనము ఉన్నామంటే దానికి కారణం దేవుడే. సో అలా దేవుడు మనల్ని మన కోసం ఈ యొక్క రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ప్రపంచాన్ని పరిపాలించిన 4 సామ్రాజ్యాలు ఏవేవి? బబులోను సామ్రాజ్యం, తర్వాత గ్రీకా, రెండవది ఏది? మాది పర్షియన్, మూడవది గ్రీక్ సామ్రాజ్యం, నాలుగవది రోమా సామ్రాజ్యం. సో ఇలా ఒకవేళ ఆ రాజరికం అలాగే కంటిన్యూ అయి ఉంటే ఈ పాటికి ఎలా ఉండేది పరిస్థితి? సో దేవుడు కార్యాన్ని జరిగించుకుంటూ వచ్చాడు. ఈరోజు మనం ఇంత అంటే స్వేచ్ఛగా, సంతోషంగా, ఆనందంగా మనం బ్రతుకుతున్నాం. ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. ప్రభుత్వం మనుషుల పట్ల ఉంది. ప్రజాప్రభుత్వం అంటారు. మన దేశం ఏదన్నమాట? డెమోక్రసీ, ప్రజాప్రభుత్వం. కొన్ని దేశాల్లో లేదు, ప్రజాప్రభుత్వం లేదు కొన్ని దేశాలు. కాబట్టి మనం ప్రజాప్రభుత్వం ఉన్న, డెమోక్రసీ ఉన్నటువంటి దేశంలో ఉన్నాం. ఎంత గొప్ప భాగ్యం. సో కాబట్టి ఎప్పుడు మనం అలా పాస్ట్ ఒకసారి ఊహించుకుంటే దేవుడు ఎంత గొప్పవాడు అనిపిస్తుంది. కాబట్టి దేవునికి వారంలో ఒకరోజు ఆదివారం ఇలా మనం సంఘంగా కూడి మన సమయాన్ని ఒక 2 గంటల సేపు వెచ్చించి మనం దేవుణ్ణి స్తుతించి మహిమపరచబోతూ ఉన్నాం. సో అయినా కూడా మనం సమయం ఇవ్వకపోతే అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి. ఎంత గొప్ప దేవునికి మనం ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే, రైట్. సో మనం క్రిస్టాలజీ గురించి చదువుతూ ఉన్నాం. క్రీస్తు శాస్త్రం. క్రిస్టాలజీ అంటే క్రీస్తు శాస్త్రం. సో అందులో మనం మొదటి పాయింట్ ఏం ఆలోచించాం? రోమన్ 1లో ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్. ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క పూర్వపు ఉనికి. క్రీస్తు యొక్క పూర్వపు ఉనికి. అందులో మనం ఏ పాయింట్ కింద చూసినట్లయితే ఏ అని రాసుకున్నారా, బి అని 1 అని రాసుకున్నారా? ఏ. సో ఏ వచ్చి ఓకే ఓకే టెస్టిమనీ ఆఫ్ జీసస్ హిమ్సెల్ఫ్. ఓకే, సో ద టెస్టిమనీ ఆఫ్ జీసస్ హిమ్సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ రెండవది ద టెస్టిమనీ ఆఫ్ ప్రాఫిట్స్. ఓకే, ప్రాఫిట్స్. నెక్స్ట్ సి ద టెస్టిమనీ ఆఫ్ అపోజల్స్. నెక్స్ట్ అంతేనా? 3 చూచాం కదా. అంటే యేసుక్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే, బిఫోర్ ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్ హీ వాజ్ ఎగ్జిస్టెడ్. ఆయన ఉన్నవాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నవాడు అనే దానికి యేసుక్రీస్తు తనంతటా తానే చెప్పినటువంటి సాక్ష్యాలు చూచాం. అలాగే ప్రవక్తలు ఇచ్చినటువంటి సాక్ష్యాలని చూసాం. ఆ తర్వాత అపోస్తులు ఇచ్చినటువంటి సాక్ష్యాలు చూచాం. సో ఈరోజు ద టెస్టిమనీ ఆఫ్ ఇంప్లికేషన్. ద టెస్టిమనీ ఆఫ్ ఇంప్లికేషన్. డి అంటే అంతర్లీన సాక్ష్యము అంటారు. తెలుగులో అయితే అంతర్లీన సాక్ష్యము. అంతర్లీన సాక్ష్యము లేదా దాగి ఉన్న, మర్మమై ఉన్న సాక్ష్యము. రైట్. అంటే యేసుక్రీస్తు ముందు ఉన్నాడు అనే దానికి డైరెక్ట్ స్టేట్మెంట్స్, ఇండైరెక్ట్ స్టేట్మెంట్స్ అని ఉంటాయి. ఓకే,
సో అపోస్తులు డైరెక్ట్గా చెప్పారు, ఆయన ఇంతకు ముందు ఉన్నవాడని డైరెక్ట్గా చెప్పారు. ప్రవక్తలు డైరెక్ట్గా చెప్పారు. యేసుక్రీస్తు కూడా డైరెక్ట్గా చెప్పాడు. సో ఇప్పుడు మనం కొన్ని సెంటెన్స్ చూస్తాం, అందులో ఇండైరెక్ట్గా క్రీస్తు ముందే ఉన్నాడు రైట్ అని చూస్తాం. అవి స్టేట్మెంట్లు ఏంటంటే, ఒకటి దాంట్లో సబ్ పాయింట్ కింద రాసుకోండి. 1 సబ్ పాయింట్ కింద ఉన్న ఏంటంటే కింద ద వర్క్స్ ఆఫ్ క్రియేషన్, ద వర్క్స్ ఆఫ్ క్రియేషన్ అంటే ఏంటి? సృష్టి కార్యాలు అన్నమాట. ద వర్క్స్ ఆఫ్ క్రియేషన్ ఆర్ అస్క్రైబ్ టు క్రైస్ట్, ఆర్ అస్క్రైబ్ టు క్రైస్ట్. ద వర్క్స్ ఆఫ్ క్రియేషన్ ఆర్ అస్క్రైబ్ టు క్రైస్ట్ అంటే సృష్టి కార్యాలు, ఓకే, సృష్టి కార్యాలు క్రీస్తునకు ఆపాదించబడెను. సృష్టి కార్యాలు క్రీస్తునకు ఆపాదించబడెను. అస్క్రైబ్డ్ అంటే ఆపాదించడం. దాంట్లో వచనాలు చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఎవరు లేకుండా? యేసుక్రీస్తు లేకుండా. ముందుకి చాలు. సో కలిగి ఉన్నదంటే సృష్టి అన్నమాట. యేసుక్రీస్తు లేకుండా ఏది కలగలేదు, ఏది సృష్టింపబడలేదు అని అర్థం. ఓకే, క్రీస్తు లేకుండా ఏది కలగలేదంటే సృష్టింపబడలేదు. సో సృష్టికి క్రీస్తుకి సంబంధం ఉందా అంటే, ఆయన అంటే సృష్టికి ఆయనకి ఎలా ఆపాదించబడింది అంటే, ఆయన లేకుండా ఏది కలగలేదు. క్రీస్తు లేకుండా ఏది కలగలేదంటే దాని అర్థం ఏంటి? సృష్టికి ముందే ఆయన ఉన్నాడు. సో మన పాఠం ఏంటి? ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్. సో సృష్టిని సృజించక మునిపే క్రీస్తు ఉన్నాడా? అవును, క్రీస్తు చెప్పాడు, ప్రవక్తలు చెప్పారు, అపోస్తులు చెప్పారు. ఇప్పుడు మనం ఓకే కొంచెం ఇండైరెక్ట్గా స్టేట్మెంట్స్ చూస్తున్నాం అనమాట. ఆయన లేకుండా ఏది సృష్టింపబడలేదంటే క్రీస్తు ఉన్నాడు. నెక్స్ట్ కొలస్సీ పత్రిక 1:16. కొలోషియన్స్ 1:16. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఏమైనాడంట? క్రీస్తు సర్వ సృష్టికి ఏమైనాడంట? ఇంకా ముందుకి ఆకాశమందునవియు భూమి అందనవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఎవరి యందు? క్రీస్తు నందు సృజింపబడెను. కాబట్టి అన్నిటికంటే ముందున్నవాడు, దూతల కంటే ముందున్నవాడు, అన్నిటికంటే ఆయన ముందున్నవాడు. ఇప్పుడు పరలోకం ఉందా, దేవుడు ముందా? పరలోకం ముందా, దేవుడు ముందు? దేవుడే ముందు. ఒకవేళ పరలోకాన్ని ఎవరు చేసి ఉంటారు? అప్పుడు పరలోకానికంటే ముందు కూడా ఎవరున్నారు? క్రీస్తున్నాడు అని అర్థం. ఓకే, ఈ భూమి విశ్వము సృజింపబడక మునిపే క్రీస్తున్నాడు. సర్వము అంటే కింద అయిపోయింది. అందులో ఇంకా సర్వము క్రీస్తునందు ఏమైందంట? సృజింపబడే. సో దిస్ షోస్ దట్
క్రైస్ట్ ఈస్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ సృష్టి అంతటి కంటే ముందు ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. కాబట్టి ఆయన ఏదో ఒక తారీఖున, ఒక రోజున, ఒక కాలంలో జన్మించినోడు కాదు, పుట్టినోడు కాదు. ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఉన్నవాడు. యేసుక్రీస్తు ఎవరు? ఉన్నవాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? జగత్తు పునాది వేయబడక ముందు. నెక్స్ట్ హీబ్రూస్ 1:10. ఇది అయిపోయిందా? కొలస్సీ 1:16 అయిపోయిందా? ఇంకోటి ఉంది. ఆయనను బట్టి సర్వము క్రీస్తు ద్వారా, క్రీస్తు ద్వారా క్రీస్తును బట్టి ఏమైందంట? సృజింపబడెను. సృజింపబడెను. సో ఇంక డైరెక్ట్ స్టేట్మెంట్. ఆయన క్రీస్తు అన్నిటికంటే, క్రీస్తు అన్నిటికంటే ముందున్నవాడు. సో ముందున్నవాడు ప్రీ ఎగ్జిస్టెడ్. క్రీస్తు సమస్తమునకు ఏంటంట? క్రీస్తు సమస్తమునకు ఆధారభూతుడు. క్రీస్తు సమస్తమునకు ఆధారభూతుడు. సో ఇది ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్కి మనకి. సో సృష్టికి సంబంధించిన ప్రతిదీ కూడా క్రీస్తుకి ఏం చేయబడింది అనమాట? ఆపాదించబడింది. అందుకే the works of creation are ascribed to Christ. ఇంకా హెబ్రీ పత్రిక 1:10 సి పాయింట్లో, హీబ్రూస్ 1:10. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. మరియు ప్రభువా ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి. సో అది ఎవరి గురించి? ఎవరి గురించి? 7:8 చూడండి. 7:8 తన కుమారుని గూర్చి అయితే పైన తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి ఏం చెప్తున్నాడు? సో తండ్రి అయిన దేవుడు, ఓకే, తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు గురించి ఏం చెప్తున్నాడు? ఇప్పుడు యేసుక్రీస్తు తనంతట తాను చెప్పడం వేరు, ప్రవక్తలు చెప్పడం వేరు, అపోస్తులు చెప్పారు, రైట్? బట్ తండ్రి ఏం చెప్తున్నాడు అసలు కుమారుడి గురించి? తండ్రి అయిన దేవుడు తన కుమారుని గూర్చి ఓకే ఏం చెప్తున్నాడంటే, ఒకటి ఏంటి? దేవా నీ సింహాసనము నిరంతరము. అంటే తండ్రి యేసుక్రీస్తుని ఏమని సంబోధిస్తున్నాడు? ఓకే, ఒకటి దేవా అన్నాడు. తండ్రే తన కుమారుణ్ణి ఏమని పిలుస్తున్నాడు? అంటే అప్పుడు యేసుక్రీస్తు దేవుడా కాదా? మాట్లాడలేదు. మరి ఇంక ఈ పిచ్చోళ్ళకి ఏం చెప్పాలి? ఇంకా దేవుడు కాదని చెప్పే వాళ్ళకి, దేవుడు కాదని చెప్పే వాళ్ళకి ఇంకేం చెప్పాలి అసలు? రైట్? సో క్రీస్తు దేవుడే అనే దానికి తండ్రే సాక్ష్యం ఇస్తున్నాడు. సో ఇప్పుడు మనం ఒకరినొకరు ఎలా పిలుచుకుంటాం? పేర్లు కాకుండా ఎలా పిలుస్తాం? క్రీస్తునందు మనం అందరం ఎవరు? సహోదరులం. క్రీస్తునందు మనకు ఏర్పడిన రిలేషన్షిప్ ఏది? సహోదరులం. అందుకే మనం ఏమంటామంటే కినా పురుషులు ఏమంటారు? బ్రదర్ అంటారు. స్త్రీలను ఏమంటున్నాం? సో రెండు కూడా సహోదరత్వానికి సంబంధించి సహోదరత్వం. అందులో బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్, ఆంటీ అంకుల్ రిలేషన్షిప్ ఉందా? సంఘంలో అత్తమామల రిలేషన్షిప్పా, బాబా మరదల రిలేషన్షిప్పా? ఏ రిలేషన్షిప్ ఉండేది? సహోదరత్వం.
సహోదరత్వము. సో ఈ సహోదరత్వం మనకు క్రీస్తునందుకు కాబట్టి మనం ఏమంటున్నాం, ఒకరికొకరు ఏం పిలుచుకుంటాం, బ్రదర్ అంటాం. మనకంటే వయసులో పెద్దగా ఉంటే బ్రదరే, మనకంటే వయసులో చిన్నగా ఉన్నా. సో ఆ బ్రదర్ అనేది ఏమైపోయింది అనమాట, సహోదరత్వాన్ని సూచిస్తుంది. ఇప్పుడు అలాగే దైవత్వంలో ఎంతమంది ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. ఎవరెవరు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధుడు. మరి వాళ్ళ ముగ్గురు ఏం పిలుచుకుంటారు కదా. సో ప్రవచనాలలో తండ్రి క్రీస్తుని ఏమని సంబోధిస్తాడనమాట, దేవా. ఒక చోట డైరెక్ట్గా ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. అంటే ఆయన భూమి మీద జన్మించక మునుపు తండ్రి క్రీస్తుకి మధ్య ఉన్న రిలేషన్షిప్ని రైట్ ఇంకా ఇది చేయలేదు, డైరెక్ట్గా చెప్పలేదు. సో ఇండైరెక్ట్గా చెప్పుకుంటూ వచ్చాడు. మోషే వంటి ప్రవక్త, ఆ తర్వాత ఏలియా వంటి ప్రవక్త, ఇలా ఆయనకి ఇండైరెక్ట్గా టైటిల్స్ ఇవ్వబడ్డాయి. రైట్, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, రైట్, మనకు మెస్సయ్య వస్తాడు అని యూదులు నమ్మేవారు. కానీ ఆయన భూమి మీద జన్మించిన తర్వాత 30 సంవత్సరాలలో బాప్తిజం పొందిన తర్వాత ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను. సో తండ్రి తన కుమారుని గురించి రైట్ ఏమని పిలిచాడంటే గిన, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. అందుచేత దేవుడు ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంటుంది, యువర్ గాడ్ అని ఉంటుంది కదా. చదవండి అది. Therefore God has set you above your companions by anointing you with the oil of joy. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే. ఓకే, అక్కడ ఇద్దరు కనిపిస్తారు, ఒకటి తండ్రి, ఇంకొకరు యేసుక్రీస్తు. దేవుడు నీ దేవుడు. సో అక్కడ ఇంగ్లీష్లో ఓకే దావీదు మాట్లాడుతున్నట్టు ఉంటుంది. దావీదు యేసుక్రీస్తుని ఏమంటున్నాడు, దేవా అంటున్నాడు. నీ దేవుడు అంటే క్రీస్తును దేవుడు అన్నాడు, క్రీస్తు యొక్క దేవుడు అని పిలిచాడు, తండ్రిని దేవుడు అన్నాడు. అప్పుడు దావీదు క్రీస్తును దేవుడు అన్నాడు, తండ్రిని దేవుడు అన్నాడు, ఇద్దరిని దేవుడు అని పిలిచాడు అక్కడ దావీదు మహారాజు. తర్వాత నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాను, మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. సో ఇది ఎవరు మాట్లాడుతున్నారు, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. సో ఇవన్నీ ఎవరి గురించి మాట్లాడుతుంది, కుమారుని గురించి చెప్తున్నాడు. తండ్రి కుమారుని గురించి ఏమంటున్నాడంటే ప్రభువా అని పిలిచాడు. ఒకటి దేవా అన్నాడు, రెండోది ప్రభువా. తండ్రి యేసుక్రీస్తుని దేవా అని అనొచ్చా, తండ్రి యేసుక్రీస్తుని ప్రభువా అని అనొచ్చా, అనలేదు, తప్పలేదు. ఎందుకంటే ఆయన ప్రభువే. ఎవరు, యేసుక్రీస్తు ప్రభువే. ఆయన ప్రభు అవుతాడని ముందే నిర్ణయించబడింది. సో కాబట్టి ప్రభువా నువ్వేం చేసావంట, ఆదియందు భూమికి ప్రభువా నీవు బ్రాకెట్లో క్రీస్తు, ఆదియందు భూమికి పునాది వేసితివి. ఆదియందు భూమికి పునాది వేసితివి. సో మనం ద టెస్టిమనీ ఆఫ్ ఇంప్లికేషన్, అంతర్లీన సాక్ష్యం అన్నమాట. అందులో ఎన్ని చూసాం, 3 రాస్తున్నారు కదా. నెక్స్ట్ నంబర్ 2. నేను ఇది తెలుగులో నోట్స్ చేయలే,
సో ఎవరైనా తెలుగులో రాసుకునే వాళ్ళు నాకు మళ్ళీ మీరేం చేయాలి, పంపాలి. నేను ఇంగ్లీష్ నుంచి చెప్తున్నాను, ఇది నోట్స్ మీకు ఇంగ్లీష్ నుంచి చెప్తున్నాను. ఇప్పటివరకు ఈ నోట్స్ తెలుగులో లేదు. సో ఎవరైనా బాగా తెలుగులో రాసిన వాళ్ళు ఏం చేయండి, ఫోటో కొట్టి గ్రూప్లో పెట్టండి. నాకు కావాలి అది. దాన్ని నేను మళ్ళీ ఏం చేయాలి, పీడిఎఫ్ లాగా చేసి దాన్ని కాలేజీలో యూజ్ చేయాలి. ఇక్కడ కాలేజీలో కూడా చెప్పలేదు. మన చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో క్రిస్టాలజీ అనే ఇదే లేదు. మీ బ్యాచ్లో ఉన్నదా లేదు, వాళ్ళ బ్యాచ్లో లేదు సిలబస్. అది ఇప్పుడు థర్డ్ బ్యాచ్కి ఉంటుంది. థర్డ్ బ్యాచ్లో చెప్పాల్సి వస్తుంది క్రిస్టాలజీ. నెక్స్ట్ నంబర్ 2, అంటే డి పాయింట్లోనే నంబర్ 2, the many titles of deity, the many titles of deity ascribed to Christ. Ascribed to Christ. Ascribed to Christ. Ascribed to Christ. Relate him to the Jehovah of the Old Testament. Jehovah of the Old Testament. ఓకే, అర్థమైందా? ఓకే, దైవత్వంలో ఉన్న అనేక బిరుదులు, దైవత్వంలో ఉన్న అనేక బిరుదులు క్రీస్తునకు ఆపాదించబడెను. అవి పాత నిబంధనలో యెహోవా అనే నామమునకు సంబంధమైనవి. అంటే యెహోవా అనే నామానికి సంబంధించింది. అంటే కొంచెం మనం చాలా సంవత్సరాలు అనేక మంది మనం ఏమనుకున్నామంటే, పాత నిబంధనలో ఉన్న యెహోవా ఒక తెలుగు బైబిల్లోనే ఏముంటుంది అన్నమాట, ఇంగ్లీష్ బైబిల్లో ఉండదు. ఇంగ్లీష్ బైబిల్లో యెహోవా చోట ఏముంటుంది, లార్డ్ అని వాడడం జరిగింది. ఓకే, తెలుగులో యెహోవా. సో మనం ఏమనుకున్నాం అంటే, ఇన్ని రోజులు ఎక్కడైతే పాత నిబంధనలో యెహోవా అనే పదం ఉందో అక్కడ అంతా కూడా ఎవరు, తండ్రే అని ఫిక్స్ అయిపోయాం. ఎక్కడ యెహోవా కనిపించినా అక్కడ ఎవరు అనమాట, తండ్రి అనుకున్నాం. బట్ కొంచెం జాగ్రత్తగా నిదానంగా మనం రీసెర్చ్ చేస్తే ఈ యెహోవా అనేటువంటి నామం ఈవెన్ యేసుక్రీస్తుకు కూడా ఆపాదించబడింది. పాత నిబంధనలో యేసుక్రీస్తుని కూడా యెహోవా అనే పదంతో వాడబడడం జరిగింది. అది ఎలా అనేది మనం వచనాల్లో చూద్దాం. ఓకే, సో అది నమ్మేటట్లుందా? కొంతమంది యాక్సెప్ట్ చేయరు దీన్ని. లేదు ఇవన్నీ వద్దు, తలనొప్పి అనమాట. ఎందుకంటే ఇప్పుడు డీప్కి వెళ్ళాలంటే ఏమవుద్ది అనమాట, మనం కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్ని రోజులు మనం అక్కడ ఈ యెహోవా ఇక్కడ ఏమనుకున్నాం, తండ్రి అనుకున్నాం. క్రీస్తుకి సంబంధించి దాన్ని మనం అక్కడ ఏం చేసుకోవాలి, కరెక్షన్ చేసుకోవాలి. కరెక్షన్ చేసుకోవడానికి ఇష్టం ఉంటే ఏం చేస్తాం, మనం చేసుకుంటాం. ఇష్టం లేకపోతే లేదు నేను ఇంతకుముందు అనుకుందే
నేను ఇంతకుముందు అనుకునే కరెక్ట్, నేను ఇన్ని రోజులు అదే బోధించాను కాబట్టి అని ఒప్పుకో. సో అది ఎలా అనేది మనం చూడబోతున్నాం. సో పాత నిబంధనలో దైవత్వం యొక్క బిరుదులు యేసుక్రీస్తుకు ఏవేవి ఆపాదించబడ్డాయి ఆయనకి. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని బిరుదులు చూద్దాం. ఆయనకి ఆపాదించబడ్డ టైటిల్స్ ఏంటంటే, ఓకే, ఓకే, మత్తయి సువార్త 22వ అధ్యాయం 42 నుంచి 45. మత్తయి సువార్త 22వ అధ్యాయం 42 నుంచి 45. ఒకప్పుడు పరిచయలు కూడుకుండగా యేసు వారిని చూసి, క్రీస్తును గురించి మీకేమి తోచుతున్నది? సో పాట కూడా ఉంది కదా, పాట ఏముంది? క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది. ఈ ఫ్రేజ్ ని తీసుకుని ఆ పాట రాశారు. పరుడని నరుడని పొరబడకండి, దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. ఎస్, చదవండి. క్రీస్తును గురించి మీకేమి తోచుతున్నది? క్రీస్తుని గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవరి కుమారుడని ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దేవుని దావీదు కుమారుడని చెప్పారు. వాళ్ళేమన్నారు? దావీదు కుమారుడు అని చెప్పిరి. అందుకైన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఏల చెబుతున్నాడు. అంటే ఏంటి? ఏమర్థమైంది అక్కడ? క్రీస్తు ఎవరని మీరు అనుకుంటున్నారు? వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? దావీదు కుమారుడు. క్రీస్తు దావీదు కుమారుడు అయితే మరి దావీదు ఎందుకు క్రీస్తుని ప్రభువా అని పిలుస్తున్నాడు? అర్థమైందా లేదా? సో దావీదు క్రీస్తుని ఏమని పిలిచాడంట? ప్రభువా. ఓకే, అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు క్రీస్తుని ఏమని పిలుస్తున్నాడు? ప్రభువా. అంటే పరిశుద్ధాత్ముడు దావీదు చేత రాయించినప్పుడు ఈ వచనం, పై వచనం ఏది? కీర్తన 110:1 ఉంటుంది. కీర్తన 110:1 ఉన్న వచనాన్ని ఇక్కడ యేసుక్రీస్తు కోట్ చేస్తున్నాడు. చూడండి, కీర్తన 110:1. ఆ, 110:1. ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయవరకు నా కుడి పార్శ్వమున కూర్చుండు. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయు. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చారు. సో అక్కడ ఏమన్నాడు అనమాట? దావీదు పలికినటువంటి ప్రవచనం అనమాట ఇది. ఇది దావీదు ఎవరి ద్వారా పలికాడు? పరిశుద్ధాత్మ. దావీదు చేత ఎవరు పలికించింది? పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు అంటున్నాడు, ప్రభువా నా ప్రభువుతో సెలవిచ్చు. ప్రభువు నా ప్రభువుతో. సో అక్కడ మాట్లాడేది ఎవరు? దావీదు. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అంటే ఫస్ట్ మొదటి ప్రభు ఎవరు? తండ్రి. రెండో ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. అప్పుడు దావీదుకి తండ్రి ప్రభువే, యేసుక్రీస్తు ప్రభువే. దావీదుకి తండ్రి దేవుడే, యేసుక్రీస్తు దేవుడే. హెబ్రీ పత్రికలు అలా చూపించాడు. దేవుడు నా దేవుడితో, ఇక్కడ ప్రభువు నా. ఇప్పుడు ఆ శాస్త్ర పరిశీలి క్వశ్చన్ అడిగాడు, క్రీస్తు ఎవరని మీరు అనుకున్నారంటే దావీదు కుమారుడు అన్నాడు. మరి దావీదు కుమారుడు అయితే దావీదు ఏమన్నాడు? క్రీస్తుని ప్రభువు అని పిలిచాడు. రైట్. మళ్ళీ మత్తయి 22కి వెళ్దాం. 45వ వచనం. దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఏలాగు అతనికి కుమారుడగునని వారిని అడిగేగా. మీరేమో క్రీస్తు దావీదు కుమారుడు అంటున్నాడు, కానీ దావీదు ఏమంటాడు? కుమారుడు అని పిలవట్లే. ఏమంటాడు? ప్రభు. ప్రభు అని పిలిస్తే ఆయన ఎలా దావీదు కుమారుడు అవుతాడు? అప్పుడు వాళ్ళు ఏమయ్యారంట చూడండి. నెక్స్ట్, ఎవడును మారు మాట ఏం చెప్తారు?
సో యేసుక్రీస్తు కూడా అక్కడ ఏం చెప్పలే ఇంకా, మరియు ఆ దినము నుండి ఎవడనో ఆయనను ఒక ప్రశ్నయు అడగ తెగింపలేదు. అంటే యేసుక్రీస్తుని ఇరికించాలని, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని, శోధించని క్వశ్చన్ చేస్తుంటే ఆయనకు ఒక తిరకాసు క్వశ్చన్ అడిగాడు. దెబ్బకి వాళ్ళకి ఏం చేయలేదు. కాబట్టి యేసుక్రీస్తు దావీదు కుమారుడా, దేవుని కుమారుడా? దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. అందుకే క్రీస్తుని గూర్చి మీకేమీ తోచుచున్నది. అప్పుడు వెంటనే పేతురు అన్నాడు కదా, 16వ అధ్యాయంలో పేతురు చెప్పాడు, ఏమో నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో కూడా ఉన్నాడు, రైట్, ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని నిరూపించబడుటకు ఇవన్నీ జరిగెను. అలాగే 29 మత్తయి సువార్త 28:19 చదువు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేడు మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుచున్నో వాటన్నిటిని. సో అక్కడే ఉన్నాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి ఏమి ఇవ్వండి, బాప్తిస్మం. కాబట్టి యేసుక్రీస్తు తనను ఏం చెప్పుకున్నాడు, దేవుని కుమారుని నామంలో ఇవ్వండి. సో యేసుక్రీస్తుకి ఇవ్వబడినటువంటి టైటిల్స్ ఏవేవి అన్నమాట? 1 దేవుని కుమారుడు, 2 మొదటివాడు కడపటివాడు. సో దాన్నే గ్రీకులు ఏమన్నారు, ఆల్ఫా, ఓకే, ఆల్ఫా ఒమేగా. ఇంకేమన్నారు, ప్రభువు అన్నారు, ప్రభువు అనే బిరుదు ఇవ్వబడింది. 5 అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సో పాత నిబంధనలో కూడా రైట్ యెహోవాని ఏమని చూపించారు, ప్రభువు అని చూపించారు. యేసుక్రీస్తు కూడా ప్రభువు. యేసుక్రీస్తు ఎవరికి ప్రభువు? అందరికీ ప్రభువు. యూదులకు యేసుక్రీస్తే ప్రభువు, అన్యులకు యేసుక్రీస్తే ప్రభు, అందరికీ ప్రభువు. సో అందరికీ ప్రభువుగా ఉన్నవాడే దేవుడు. సో దైవత్వంలో ఆయనకి దేవుని కుమారుడు అనే పేరు ఉంది, మొదటివాడు కడపటివాడు అనే పేరుంది, అల్ఫా ఒమేగా అనే పేరుంది, ప్రభు అనే పేరుంది, ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడని కూడా పేరుంది. అలాగే యోహాను 1:1 చూడండి. యోహాను 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము సో దేవుడు. 6వది తీతు 2:13 సో దేవుడు అనే దానికి యోహాను 1:1 అలాగే తీతు 2:13 చదవండి. అలాగే మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూపుతూ మహాదేవుడు అన్నాడు. తీతులో ఏముందనమాట, మహాదేవుడు. సో మొన్న ఒక ఆంధ్రాలో అంటే సీనియర్ మోస్ట్ ప్రీచర్స్ అందరూ కలిసి ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ఎందుకంటే దైవత్వం మీద ఆంధ్రాలో సమస్య అవుతా ఉంది. ఒక సెక్ట్ ఆఫ్ క్రీస్తు సంఘంలో కొంతమంది బోధకులు, సభ్యులందరూ కాదు, కాబట్టి సభ్యులకి ఏం తెలుసు, బోధకులే, చర్చ్ మెంబర్స్ది ప్రాబ్లం కాదు, ప్రాబ్లం బోధకులది అనమాట. వాళ్ళు ఏదో సొంతంగా అర్థం చేసుకుంటారు, ఇంకొకరు చెప్పింది వినరు, పెద్దవాళ్ళు చెప్పింది వినరు. మన క్రీస్తు సంఘంలో ప్రాబ్లం ఏంటంటే ఎవరన్నా చెప్తే గిన ఎక్కడనుంటే దాన్ని ఏం చేయరనమాట, దాన్ని రీకన్సిడర్ చేయరు.
రీలర్నింగ్ చేయరనమాట. వాళ్ళు ఏమనుకుంటే మేము చెప్పిందే కరెక్ట్, ఇంకా మాదే కరెక్ట్ అన్నట్టు ఉంటారు. ఎందుకంటే హెడ్ ఆఫీస్ అనేది ఏది లేదు క్రీస్తు సంఘానికి, ఎవరు బుద్ధి చెప్పడానికి ఇది లేదు, అన్ని కూడా అటానమస్. క్రీస్తు సంఘం ఏంటంటే అటానమస్, ఏ సంఘాన్ని అది స్వయం పరిపాలన పరిపత్తి. కాబట్టి ఆ సంఘ బోధకుడిదే రాజ్యం అనమాట. ఆ సంఘం ఆయనదే రాజ్యం, ఆయన ఏం చెప్తే ఆ సంఘంలో ఇది. సో అందువల్ల ఏంటంటే ఎవరికి ఎలా అర్థమైతే అలా చెప్పేసుకుంటున్నారు. యేసుక్రీస్తు దేవుడు కాదని, ఆయన ఆరాధనకు అర్హుడు కాదని, పాత్రుడు కాదని, ఇలా. అప్పుడు ఇది గందరగోళం మొదలైనప్పుడు మొన్న కాకినాడలో పోయిన నెలలో ఇప్పుడు డిసెంబర్లో అందరూ కలిసి కేజీ కుమార్ అనే ఒక సోదరుడు, ఆయన సీనియర్ మోస్ట్ ప్రీచర్, ఆయన యేసుక్రీస్తు దేవుడు అని చెప్పలే, ఆయన మహాదేవుడని చెప్పాడు. మేము ఆల్ ఇండియా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ తరఫున యేసుక్రీస్తు మహాదేవుడని నమ్ముచున్నాము, డిక్లేర్ చేస్తున్నాము. అలాగే ఆరాధనలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మడు ముగ్గురు కూడా మన ఆరాధనలో ఉన్నారు, ఆ ముగ్గురికి ఆరాధన చెందుతుంది అని డిక్లరేషన్ చేశారు. సో దాన్ని అన్ని క్రీస్తు సంఘాలకి వెళ్ళాలని, అన్ని క్రీస్తు సంఘాల వాళ్ళకి తెలియాలి, మెంబర్స్కి తెలియాలి. ప్రాబ్లం ఏంటంటే మెంబర్స్కి తెలియట్లే. పెద్ద పెద్ద సబ్జెక్టులు ఏదో 4 ముక్కలు అవి చెప్పేసి వదిలేస్తారు. మెంబర్స్కి తెలియాలి. రేపు ఈ సబ్జెక్టు రాసుకొని మీరు జనరేషన్ టు జనరేషన్స్ మీరు చెప్పాలి. రేపు ఎక్కడో ఉంటారు, ఈ డౌట్స్ వచ్చాయి, క్వశ్చన్ వచ్చాయి, ఎవరు చెప్తారు? ఎవరు ప్రీచర్ని పిలిపించాలా? లేదు, అక్కడ మీరే వెంటనే మీ దగ్గర నోట్స్ ఉంటే దాని మీద అవగాహన ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్ని మీరు మాట్లాడాలి. మన ప్రతి క్రైస్తవునికి అవగాహన ఉండాలి. మాకు తెలియదండి, మా బోధకుని అడుగు వచ్చి చెప్తాం అనకూడదు. యు మస్ట్ నో, యు మస్ట్ నో. ఓన్లీ బోధకునికి మాత్రమే, నాకు మాత్రమే మీరు అంటే ఇంకా నేను పూజారిని అవుతాను. నేను పూజారిని కాదు. మస్ట్ ఆల్ నో. మేబీ మీ జనరేషన్ తెలియకపోవచ్చు, అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు నోట్స్ రాయాలి. వాళ్ళకి తెలియాలి. నోట్స్ రాస్తున్నావా? మీకోసం ఇంగ్లీష్లో రాస్తున్నాను, ఇంగ్లీషు తెలుగు 2 రాస్తున్నాను. ఎందుకంటే మీరు బాగా డీప్గా తెలుసుకుంటారండి. ఇప్పుడున్న అందరూ ఇంగ్లీష్ మీడియమే చదువుతూ ఉన్నారు. నేను ఇంత కష్టపడి ఎందుకు చెప్తున్నాను, రేపు ఎవరన్నా చెప్పే అవకాశం కూడా దొరుకుతుందో లేదో తెలియదు. సో అందుకే ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్ టు రైట్ నోట్స్. యవనస్తులు మీరు నోట్స్ రాసుకోండి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళగానే మర్చిపోతారు. ఉంటుందిలే, అన్నీ బడి ఉంటుందిలే అనుకుంటారు, మీరు మర్చిపోతారు. సో క్రీస్తు సంఘంలో లేజీ అవుతున్నారు, మెంబర్స్ లేజీ అవుతున్నారు. నేర్చుకోవడానికి ముందుకు రావట్లేదు, తెలుసుకోవడానికి ముందుకు రావట్లేదు. సో చిన్న విషయం కాదు ఇది, మన విశ్వాసానికి సంబంధించింది ఇది. యేసుక్రీస్తు నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నాను, నేను ఉత్తరం నమ్మితే సరిపోదు. ఏమని నమ్ముతున్నావు? ఇప్పుడు క్రీస్తు అడుగుతున్నాను అక్కడ, ఏమని? క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? శిష్యులను అడిగాడు ఇంతకు ముందు. కొందరు నువ్వు ప్రవక్త అనుకుంటారు, కొందరు ఏలియా అనుకుంటారు, కొందరు బాప్తిజం ఇచ్చే యోహాన్ అనుకుంటారు. సరే, మీరేమనుకుంటున్నారు? ఒక్కడు చెప్పలే ఆన్సర్. ఈవెన్ శిష్యులు కూడా ఏమవ్వలేదు, యేసు ప్రభు గురించి క్లారిటీ రాలే. అప్పుడు పరిశుద్ధాత్ముడు అంటే తండ్రే బయలుపరిచాడు అనమాట పేతురు ద్వారా. యేసుక్రీస్తు నువ్వు నీ సొంత బుద్ధితో చెప్పిన మాట కాదు ఇది, నా తండ్రి నీకేం చేశాడు? యేసుక్రీస్తు తెలుసు కదా, పేతురు సొంతంగా మాట్లాడుతున్నాడా లేదా పేతురుకు బయలుపరిస్తే చెప్తున్నాడు అనేది యేసు ప్రభువుకు తెలుసు. కాబట్టి నా తండ్రి నీకు బయలుపరిచాడు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు. సో ఏమని నమ్ముతున్నావు యేసుక్రీస్తుని? ఆయన ఏమని నమ్మాలి? దేవుని కుమారుడని నమ్మాలి, అప్పుడే రక్షణ. ఆయన మొదటివాడు, కడపటివాడు. ఆయన అల్ఫయు, ఎక్కడుంది? ఆయన అల్ఫా ఓమేగా అని ప్రకటన గ్రంథంలో ఉంది. యేసుక్రీస్తు ఎవరండి? 1వ అధ్యాయంలో ఉంది అల్ఫా ఓమేగా. అది యెహోవా దేవునికి వాడబడింది, యేసుక్రీస్తుకి వాడబడింది. తండ్రి కూడా మొదటివాడు, కడపటివాడు. క్రీస్తు కూడా అంతే, మొదటివాడు, కడపటివాడు. తండ్రి అల్ఫా ఓమేగా, యేసుక్రీస్తు కూడా అల్ఫా ఓమేగా. తండ్రి ప్రభువు, యేసుక్రీస్తు కూడా ప్రభువే. తండ్రి అందరికీ ప్రభు, క్రీస్తు కూడా ప్రభువే. తండ్రి దేవుడు, యేసుక్రీస్తు కూడా దేవుడే. ఇందాక మనం హెబ్రీ 1:8 కూడా చూచాం. తండ్రి యేసుక్రీస్తు ఏమని పిలుస్తున్నాడు? దేవా
కాబట్టి యేసుక్రీస్తు ఎవరన్నమాట? దేవుడు. రైట్. నెక్స్ట్ టూ రాస్తున్నారు కదా. నెక్స్ట్ మూడోది రాసుకోండి, మూడో పాయింట్. మూడవది okay, his pre-existence implied is implied by the fact that he is to be worshipped as God. ఓకే, తెలుగులో క్రీస్తు జగత్తు పునాది వేయబడక మునుపే, క్రీస్తు జగత్తు పునాది వేయబడక మునుపే ఉన్నవాడు అనే సత్యం అనేది సత్యం గనుక ఆయనను దేవునితో సమానంగా ఆరాధించాలి. దేవునితో సమానంగా ఆరాధించాలి. ఓకే, యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 28. యోహాను సువార్త 20:28. యేసు నీవు నన్ను చూసి నమ్మితివి. చూడక నమ్మిన వారు ధన్యులని. కొంచెం పైన అందుకు తోమ 28. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. ఇంగ్లీష్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మై లార్డ్ అండ్ మై గాడ్. ఇంకా Thomas said to him, my Lord and my God. ఇంకా కంటిన్యూ. Then Jesus told him, ఓకే, because you have seen. చాలు. ఇంగ్లీష్ ఇంకొక వర్షన్లో అక్కడ నా ప్రభువా నా దేవ అన్నాడు కదా, కానీ అక్కడ వర్షిప్ చేసినట్టు ఉండదు ఇంకొక వర్షన్లో, అది మనకు లేదు. బట్ ఇక్కడ ఏమంటున్నాడు? తోమ నా ప్రభువా నా దేవ అని నేను. ఓకే, అలాగే హెబ్రీ పత్రిక 1:6. హెబ్రీ పత్రిక 1:6. మరియు ఆయన భూలోకములకు సమ్మతిని
మరణాలు అర్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నారు. సో దూతలు క్రీస్తును ఆరాధించెదరు. దూతలు క్రీస్తును ఏం చేస్తారనమాట? ఆరాధించెదరు. అలాగే ఆయన జన్మించినప్పుడు కూడా జ్ఞానులు ఏం చేశారు? ఆయన్ని ఆరాధించేది. ఎక్కడుంది? మత్తయి సువార్త చదవండి. చదవండి. ఎన్నో వచ్చినది? ఆయన పూజించిన మాట ఉంది కదా, 10-11 చదవండి. వారు ఆ నక్షత్రమును చూసి 2వ అధ్యాయం 10-11. ఓకే. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియాను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. 2:11 కదా? ఎస్. మత్తయి సువార్త 2:11. ఎవరు వాళ్ళు? జ్ఞానులు అన్నాడు కదా. జ్ఞానులు కానీ పాత నిబంధన గమనిస్తే ఆ జ్ఞానులు సామాన్యమైన వాళ్ళు కాదు. యాక్చువల్గా వాళ్ళు ఆ జ్ఞానుల్ని రాజులతో సమానంగా పోల్చారు. తూర్పు దేశపు జ్ఞానులు అంటే తూర్పు దేశపు రాజులు. అది రాజులని మనకి ప్రవచనలు ఉంటుంది. ఎక్కడంటే కీర్తనలు దొరక్కపోవచ్చు నాకు ఇప్పుడు. ఓకే, కొంచెం కష్టమే నాకు ఇప్పుడు ఆ వచనం దొరకడం. 72వ కీర్తన దొరికింది. ఒకటి నుండి చదవండి. దేవా రాజులకు నీ న్యాయ విధులను, రాజకుమారుడికి నీ నీతిని తెలియజేయము. నీతిని బట్టి నీ ప్రజలకు, న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికి అతడు న్యాయం తీర్చును. నీతిని బట్టి పర్వతములను కింద కొండలను ప్రజలకు నెమ్మది పుట్టి. సో అతడు అన్నాడు. అతడంటే ఎవరు? రాజకుమారుడు. అతడంటే ఎవరు అనమాట? రాజకుమారుడు. అలాగే 7వ వచనం, అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. ఎవరి దినములో? యేసుక్రీస్తు. ఇప్పుడు ఒకవేళ ఇది సొలొమోను గురించి సంబంధించిందా? కాదు. సొలొమోను చెప్తున్నాడు. సొలొమోను కీర్తన నుంచి చూడండి. సొలొమోను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుని కుమారుని గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుని కుమారుని దినములలో నీతిమంతులు ఏమవుతారంట? వర్ధిల్లుదురు అన్నాడు. రైట్. ఇంకా చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును. రైట్. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. భూదిగంతముల వరకు రాజ్యం చేసేది ఎవరు? క్రీస్తే. ఇంకా అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు. తర్షీషు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. సేబారాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు. రాజులందరూ అతనికి నమస్కారం చేసెదరు. రాజులందరూ అతనికి నమస్కారం చేసెదరు. రాజులు కానుకలు తీసుకొస్తారు, రాజులు నమస్కారం చేసేదారు. ఇంగ్లీష్లో ఆల్ కింగ్స్ విల్ బౌ డౌన్ టు హిమ్. ఆయన కానుకలు తీసుకొస్తారనేది లేదా? షేబారాజులను, సెబారాజులను కానుకలు తీసుకు. సో ఇది యాక్చువల్గా ఈ ప్రవచనమే ఇక్కడ నెరవేరింది. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆయన తీసుకొచ్చి ఏం తీసుకొచ్చారు? కానుకలు, బంగారము, సామ్రాణి, బోలము ఆయనకి కానుకలుగా తీసుకొచ్చారు జన్మించిన తర్వాత. ఆయన ఇప్పుడు మన ఇళ్ళలో కూడా బిడ్డ పుడితే మనం కూడా అందరూ ఏం చేస్తారు? బట్టలు తీసుకొస్తారు కదా. ఏం తీసుకొస్తారైతే? ఒకటి బట్టలు లేదా క్రీమ్స్. కానీ ఆయన పుట్టిన యేసుక్రీస్తు ఎవరు? రాజు. ఆయనకి బహుమానాలు తీసుకురావాలి. ఇప్పుడు ఆయన రాజు అనే విషయం ఎవరికి తెలుసు? అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు.
మరియకి మాత్రమే తెలుసు. సో దూత పంపిస్తూ ఉందన్నమాట. సో అప్పుడు ఆయనకి రాజుకి వెల్కమ్. కాబట్టి రాజులు ఆయనకు నమస్కారము చేసిరి. జ్ఞానులన్నా రాజులన్నా ఒకటే. ఓకే, ఇప్పుడు సామాన్యమైన వాళ్ళు మరి ప్రవచనం నెరవేరాలిగా. ఏది? రాజులు ఆయనకు నమస్కారం. మరి ఆ ప్రవచనం ఎక్కడ నెరవేరింది? ఇదన్నమాట మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో. సో మీరు 2:11 జ్ఞానులు ఆరాధించిరి అని రాసుకొని, కీర్తన 72 ఎన్నో వచనం? 7, 10, 11 వచనాలు రాజులను రాసుకోవచ్చు. నెక్స్ట్ మత్తయి సువార్త 21:9. మత్తయి సువార్త 21వ అధ్యాయం 21:4 నుంచి చదువుదాం. 21:1 నుంచి చదువు. ఇది ఈ సన్నివేశం మీకు బాగా గుర్తుండాలి. ఇదేంటి? 21 చాప్టర్ ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూసినట్లయితే నా టైటిల్ ద ట్రయంఫల్ ఎంట్రీ అని ఉంటుంది కదా. ట్రయంఫల్ ఎంట్రీ అంటే యేసుక్రీస్తు యెరూషలేముకి ఉత్సాహముతో ప్రవేశించుట, ఊరేగింపుతో ప్రవేశించుట అన్నమాట. చాలాసార్లు యేసుక్రీస్తు యెరూషలేముకి వచ్చాడు, కానీ ఇప్పుడు ఈ ఎంట్రన్స్ వచ్చేసి స్పెషల్ అన్నమాట. ఎందుకంటే ఇంకా ఇప్పుడు యెరూషలేముకి వచ్చిన తర్వాత ఆయనను ఇంకా ఏం చేస్తారనమాట? బంధించబడతాడు, ఆయన్ని సిలువ వేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎంట్రీ యెరూషలేముకి ఆయన వస్తున్నాడు. ఆయన యెరూషలేముకి వచ్చేటప్పటికే ఆల్రెడీ యెరూషలేములో యేసుక్రీస్తుని గురించి మొత్తం సమాచారం ప్రకటించబడింది. ఆయన ఎవరో చాలా మంది ఆయనను దావీదు కుమారుడుగా, దేవుని కుమారుడుగా, దేవుడని నమ్మినటువంటి వాళ్ళు చాలా మంది ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు, ఆయన రాక కొరకు. అప్పుడు ఆయన ఎంట్రీ ఎలా జరిగిందో చూడండి. 21వ అధ్యాయం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పేకెకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. దేన్ని తీసుకురామంటున్నాడు? గాడిద పిల్లని తీసుకురామంటాడు. ఓకే, మీ ఎదురు 3 ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. సో ఆ గాడిద పిల్ల ఇంకొక చోట యోహాను 12:13 చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. ఎందుకంటే ఆ గాడిద పిల్ల మీద ఇప్పటివరకు ఇంకా ఎవరు ఎక్కలేదు. సో ఇక్కడ సింపుల్గా ఉంటుంది. మరునాడు 12వ వచనం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ఎవరు వస్తున్నారని? ఇశ్రాయేలు రాజు. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చున్నాడు. సో ఇంకో చోట అనుకుంటాను, లూకాసు వార్తలో ఎక్కడో దాని మీద ఇప్పటివరకు ఎవరు కూడా ఎక్కలేదు. అది అంటే ఫ్రెష్ అన్నమాట. ఇంకా ఆ గాడిద ఎవరికి కూడా వాహనంగా మారలే. సో మొదటిసారి యేసుక్రీస్తు, అందుకే ఆయన దూడని తీసుకురామన్నాడు, చిన్న గాడిద. ఓకే, మళ్ళీ మత్తయి సువార్త 21కి వద్దాం. సో మీరు వెళ్ళండి, ఆ గాడిదను తీసుకురండి అన్నాడు. ప్రవక్తలు చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. ఎక్కడుంది ఈ ప్రవచనం? జకర్యా 9వ అధ్యాయం
9వ వచనం చూడండి. జకర్యా 9:9. జకర్యా 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇదన్నమాట ఈ ప్రవచనం. మత్తయి సువార్త 21లో ఏమవుతుందన్నమాట, నెరవేరుతాం. సో ఇప్పుడు యేసుక్రీస్తు ఆ గాడిదనెక్కి యెరూషలేముకి ఎంటర్ అవుతున్నాడు. అప్పుడు శిష్యులు గాడిద పిల్లని తీసుకొచ్చారు. 6వ వచనం మత్తయి సువార్త 21:6. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారును. అంటే ముందు జనసమూహం ఉంది, మధ్యలో యేసుక్రీస్తు శిష్యులు, వెనకల జనసమూహం ఉంది. అంటే ఆయన చుట్టూ ఎవరున్నారనమాట, జనసమూహం ఉంది. అప్పుడు అలా వస్తుంటే ఏమని పాట పాడారు, దావీదు కుమారునికి జయము అని. అక్కడ ఒకటనిచ్చి ఏమన్నారు, హోసన్నా. దావీదు కుమారునికి జయము, హోసన్న. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. సో అదే వర్షిప్ అన్నమాట. అంటే యేసుక్రీస్తుని గాడిద పిల్ల మీద తీసుకొచ్చి ఆయన ఏం చేస్తారు, ఊరేగిస్తున్నారు. ఊరేగిస్తూ ఆయన పాటలతో పొగుడుతున్నారు, పాటలతో స్తుతిస్తున్నారు. అండ్ ఇట్స్ ఆల్ అదేంటంటే ఆయన ఫిజికల్గా ఉన్నాడు కాబట్టి అందరూ కూడా ఆయన ఏం చేస్తారు, ఆరాధిస్తున్నారు. దట్స్ లిటరల్లీ యాక్చువల్లీ వర్షిపర్. మన దగ్గర ఆయన లేడు. క్రీస్తు మనకు శారీరకంగా ప్రత్యక్షంగా ఉన్నాడా, లేడు. ఆత్మీయంగా ఉన్నాడు ఆయన. సో ఇప్పుడు మనం సంగముగా ఇలా కూడి ఆయన్ని మనం పాటలతో ఆరాధిస్తాం. యేసు ప్రభు ఒకవేళ మన మధ్యలో ఉంటే, సో పరలోకంలో మనం ఆరాధన ఇలా ఉండదు. సో యేసుక్రీస్తుని అక్కడ ఏ మట్టలవి, చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచయం. జన సమూహంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన్ని జయము జయము జయము, హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తున్నారు, అరుస్తున్నారు. ఆ సీన్ ఒకసారి ఆలోచించారు. యేసు దేవాలయంలో జనసమూహము అక్కడ చూడండి అని కేకలు వేయించుండి ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఆయన ఇంకా సంపూర్ణంగా తెలుసుకోకుండానే ఆయన ఆరాధిస్తున్నారు. యాక్చువల్లీ ప్రవక్త అయిన, ఇప్పుడు ఆయనకి వాళ్ళకి ఇంకా ఈ యేసే క్రీస్తు, ఈ క్రీస్తే దేవుని కుమారుడు అనే సత్యం ఇంకా చాలా మందికి తెలియదు. యేసు అని చెప్పింది. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చి బలలో పీఠమును పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడను అని వ్రాయబడి ఉన్నది. సో ఈ యొక్క సందర్భంలో యేసుక్రీస్తును వాళ్ళు ఏం చేశారన్నమాట, ఆరాధించినట్లు మనకు కనిపిస్తుంది. ఒక పండగ వాతావరణం, ఒక ఊరేగింపు. ఇప్పుడు యేసుక్రీస్తు కాకుండా అక్కడ వేరే వ్యక్తి ఉంటే అది విగ్రహారాధన అవుతుంది ఆ ప్లేస్లో. ఇప్పుడు ఇదే సీన్ ఒక చోట రిపీట్ అయ్యింది అక్కడ, కానీ యేసుక్రీస్తు కాదు అక్కడ ఉండింది. పౌలు బర్నబాలు ఏం చేశారు, ఇదేలాగున వాళ్ళని ఊరేగించడానికి తీసుకొచ్చారు. గుర్తుందా? అపోస్తలుల కార్యంలో ఎఫెసులోనే ఏథెన్స్లోనా అపోస్తలుల కార్యములు 18 కాదు
17వ అధ్యాయం కాదు, అది కాదు. పద్నాలుగో అధ్యాయం 11 నుంచి. లుస్త్రలో బలహీన 7 నుంచి చూడండి. అపోస్తుల కార్యం 14:7. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో ఏమంటున్నారు? దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్విపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మి అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండిరి. ఏకంగా ఏం చేస్తున్నారు వీళ్ళు? బలి అర్పిస్తున్నారు. వీళ్ళకి దేవతలే వచ్చారు మన మధ్యలో అని దండలు అవి ఇవి హకామ చేసేసి ఊరేగింపు. అప్పుడు 14 చూడండి. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల. ఇప్పుడు యేసుక్రీస్తు గాడిద పిల్ల మీద ఎక్కింది ఎవరన్నా ఆయన బలవంతం చేశారా? ప్రీ అరేంజ్మెంట్ చేశారా? లేకపోతే ఆయనే చెప్పితే చేశారా? ఆయన చెప్పితే చేస్తున్నారు. అంటే అక్కడ యేసుక్రీస్తు యొక్క డిమాండ్ అది. యేసుక్రీస్తే చేశాడు అది. వెళ్ళండి, గాడిద పిల్లని తీసుకురండి, నేను ఆ గాడిద పిల్ల మీద ఎక్కాలి, యెరూషలేముకి వెళ్ళాలి. ఎందుకంటే అది ప్రవచనం. ఎందుకంటే క్రీస్తు సామాన్యమైన వాడు కాదు, అందరి మనుషుల వంటి వాడు కాదు, ఆయన నరుడు కాదు. ఆయన ఆరాధించబడాలని ఉంది, ఆయన ఊరేగించబడాలని ముందే ప్రవచనం ఉంది. ఇట్స్ ఆల్ ప్రవచన ప్రకారం జరిగింది. పౌలు బర్నబా, అయ్యలారా, ఇది తగదు, ఇది కరెక్ట్ కాదు అని బట్టలు చింపుకొని, మేము మనుషులము, దేవునికి చెల్లాల్సింది మాకెందుకు మీరు ఇస్తున్నారు? ఇది దేవుడు అర్హుడు దీనికి. తర్వాత చూడండి, మేము కూడా మీ వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. సో కాబట్టి అక్కడ పౌలు బర్నబా ఆపారు, స్వీకరించలేదు. కానీ యేసుక్రీస్తు స్వీకరించాడు, డిమాండ్ చేసాడు, చెప్పాడు, నన్ను ఊరేగించండి, నేనే రాజుని, నేను దేవుని కుమారుని, ప్రవచనం నెరవేరాలి. క్రీస్తు జగత్తు పునాది వేయబడక మునుపే ఉన్నవాడనే సత్యం గనుక ఆయన దేవునితో సమానంగా ఏం చేయబడాలి? ఆయన్ని ఆరాధించారా లేదా? మాట్లాడలేదు. దూతలు ఆయన ఆరాధిస్తున్నారా? రాజులు ఆయన ఆరాధించారా? ఆరాధించారు. ఆయన భూమి మీద ఉండగా ఆయన సిలువకు ముందు కూడా ఆయన ఏం చేశారనమాట? సిలువకు ముందు ఆయన ఆరాధించారు. మత్తయి సువార్త ఎక్కడ 21 కదా స్టోరీ, 21 1 నుండి 11 ఎన్నో వచనాలు, 21 1 నుండి 9 11 వేసుకోండి. అలాగే యోహాను 12:13 కూడా ఉంది. యోహాను 12:13 సిలువకు ముందు జన సమూహములు ఆయన ఆరాధించిరి అని రాసుకోవచ్చు. అలాగే మత్తయి 14:33 మత్తయి సువార్త 14వ అధ్యాయం 33వ వచనం చదవండి. మాథ్యూ 14:33 వారు దోణ ఎక్కినప్పుడు
గాలి అనిగను. అంతట దూరంలో ఉన్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. నిజముగా నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకి ఏం చేశారంట? మొక్కిరి. ఎవరికి? యేసుక్రీస్తుకి. శిష్యులు క్రీస్తునకు మొక్కిరి. సో మొక్కడం అంటే వర్షిప్. ఇప్పుడు సండే వర్షిప్లో ఏం చేస్తున్నాం మనం? దీని అంతటికి వర్షిప్ అంటున్నారు. ఈ సండే వర్షిప్లో మనం ఏం చేస్తున్నాం? వాట్ ఆర్ వి డూయింగ్? వన్ సెంటెన్స్లో చెప్పాలి. ఏం చెప్తారు? సరెండరింగ్ అవర్ సెల్ఫ్స్. మనల్ని మనం ఏం చేస్తున్నాం? సమర్పించుకుంటున్నాం. మనం దేనికైతే సమర్పించుకుంటామో దాన్ని ఆరాధిస్తున్నాం. అంటే అడిక్షన్ అంటారు. అడిక్షన్ అంటే ఏంటి? వీడు అడిక్ట్ అయిపోయాడు అంటారు కదా, దాన్ని మనం తాగుడు దీంట్లోనే వాడతాం, మిగతా దేనికి వాడము. ఈజ్ అడిక్టెడ్. బానిస. మీరు గుర్తుంది, ఆయన ఫారినర్ మాట్లాడాడు ఒక మాట. ఎవరు? కైలనైనా మాట్లాడు. బానిస. ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశం. మీరు నన్ను ప్రభు అంటున్నారు, కానీ నా మాట ప్రకారం ఏం చేయట్లేదు మీరు. సో అప్పుడు వాళ్ళు ఏ రిలేషన్షిప్ అంటే బానిస అన్నమాట. దాసునికి ఏముందట? జీతం ఉంది. బానిసకి ఏం లేదు. దాసుడు వినొచ్చు, వినకపోవచ్చు. ఇప్పుడు ముగ్గురు దాసుల్ని పిలిచి, ఒకనికేమో 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి, అప్పుడు 5 తీసుకున్నాడు ఏం చేశాడు? 5 పని చేశాడు. 2 తీసుకున్నాడు, 2 పని తీసుకున్నాడు. 1 తీసుకున్నాడు. సో అది దాసత్వం. బానిస అంటే అంతే, చెప్పింది చేయాలి. సో బానిసలు ఏంటంటే ఇంకా వాళ్ళకి ఏం లేదనమాట, స్వతంత్రత లేదు. సో యేసుక్రీస్తు ఆ మీనింగ్తో మాట్లాడాడు. మీరు నన్ను ప్రభు అంటున్నారు, మీరు బానిసలు. కానీ బానిసలు ఏం చేస్తారు? ప్రభు మాటని ఎగ్జాక్ట్గా వింటారు, కానీ మీరు అలా చేయట్లేదుగా. సో పేరుకు మాత్రమే నన్ను మీరేమంటున్నారు? పేరుకు మాత్రమే మీరు నన్ను ఏమంటారు? యజమానుడు అంటున్నారు, కానీ మీరు ఎలా చేస్తున్నారు? మీరు బానిసలాగా లేరు. అంటే మీరు నా మాట వినట్లేదు. సో కాబట్టి ఈరోజు మనకు ప్రభు యేసుక్రీస్తు ఎవరు? ప్రభు. అంటే మనల్ని మనం ఏం చేసుకుంటున్నాం? మీ శరీర సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించడంటాం. రోమపత్రిక 12:1. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి. సో మనల్ని మనం సమర్పించడమే ఆరాధన, సరెండర్. ఇప్పుడు మీరు మన దేశంలో కాదు కానీ అమెరికాలో పోలీసులు రాగానే ఏం చేస్తారు? క్రిమినల్స్ ఎలా సరెండర్ అవుతారు? చేతులు ఎనిగి పెట్టి మోకాళ్ళు వేస్తారు, లేదా మొత్తం సాష్టాంగ పడిపోతారు. ఇలా సాష్టాంగ పడిపోయి ఇలా పెట్టుకుంటారు. అంటే ఏంటి? ఐఆమ్ ద సేమ్ వే వీఆర్ సరెండరింగ్ అవర్ సెల్ఫ్ టు గాడ్. సో ఇప్పుడు మొక్కడం అంటే ఏంటి? సరెండరింగ్, రైట్? సో శిష్యులు యేసుక్రీస్తుకి మొక్కిరి. దట్స్ వర్షిప్ యాక్చువల్లీ. అందుకే మనం మనుషులకి మొక్కం. మనుషులకు మొక్కుతామా? క్రైస్తవుల మొక్కం. అన్నిలో ఉంది అలవాట్లు. పెద్దవాళ్ళకి మొక్కుతారు, అది గౌరవపూర్వకమైంది. బట్ మనం మొక్కం క్రైస్తవులు. కాళ్ళు పట్టుకోం, వంగం, ఎందుకంటే అది ఆరాధనతో సమానం అని చెప్పి మనం రిజెక్ట్ చేస్తాం. కానీ యేసుక్రీస్తుని అక్కడ ఏం చేశారు? వాళ్ళు మొక్కిరి. రైట్. అలాగే మత్తయి సువార్త 28:8. Matthew 28:8.
వారు భయముతో ఆ, మహా ఆనందముతో సమాధి ఎదుట నుండి ఆ, త్వరగా వెళ్ళి ఆ. ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరిగెత్తుతుండగా ఆ, యేసు వారిని ఎదుర్కొని ఆ, మీకు శుభమని చెప్పాను. ఆ. వారు ఆయన వద్దకు వచ్చి వారు ఆయన ఎద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా ఆయనకు మ్రొక్కగా. See? శిష్యులు ఏం చేశారంటే యేసుక్రీస్తు యొక్క పాదాలు పట్టుకొని ఆయన ఏం చేశారనమాట, మ్రొక్కిరి. అలాగే 16:1 మార్కు 16:1 మార్కు 16:1 విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేన మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమేయు వచ్చి ఆయనకు పూయవలని సుగంధ ద్రవ్యములు పొంది వారు ఆదివారం పిల్లలుగా చేసి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి ఎదురు వచ్చిండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవరు పొందించని ఒకరితో ఒకరు చెప్పుకుంటుంది. వారు వచ్చి కళ్ళెత్తి చూడగా రాయి పొందింపబడి వీడు చూసింది. ఆ రాయి ఎంతో ఎక్కడ చూడండి, సొలొమీ వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. ఓకే, సుగంధ ద్రవ్యాలు కొన్నారనమాట. ఎందుకు? ఏంటనమాట, అనాయింట్ అని ఇంగ్లీష్లో వాడిన మాట ఏంటనమాట, అనాయింటెడ్. సో అనాయింటింగ్ అంటే వర్షిపింగ్. సో కాబట్టి యేసుక్రీస్తుని వారు అభిషేకించడానికి, ఆయన దేహాన్ని అభిషేకించడానికి వాళ్ళు ఏం చేశారనమాట, తీసుకొచ్చారు. ఎందుకంటే వారికి తెలుసు, ఇన్ని రోజులు విన్నారు, క్రీస్తు దేవుని కుమారుడు, క్రీస్తు ఆయన రాజు. అలాగే లూకా 24:10 చాలు. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇద్దరు స్త్రీలు. అయితే వారి మాటలు వీరి దృష్టికి మిత్రితనముగా కనపడేది, మిగిలి మాటలుగా కనపడేది కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము చోట వచ్చిన చూడండి. ఆదివారం తెల్లవారుతుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరికిపోయినట్టు చూసి లోపలికి వెళ్ళేది. రైట్. అంటే 2 చోట్ల 16లోను 24 లూకా 24లో కూడా స్త్రీలు ఆయనని సుగంధ ద్రవ్యాలతో ఆయన తీసుకొచ్చి ఆయన ఆరాధించడానికి వచ్చినట్టు చూస్తాం. సో స్త్రీలు, శిష్యులు యేసుక్రీస్తును ఆఫ్టర్ రిజరక్షన్ పునరుద్ధానుడైన తర్వాత క్రీస్తుని ఏం చేశారనమాట, ఆరాధించారు. ఆయన జన్మించినప్పుడు క్రీస్తుని ఏం చేశారు, ఆరాధించారు. ఆయన శిష్యులతో ఉండగా శిష్యులు ఆయన ఏం చేశారు, ఆరాధించారు. ఆయన పునరుద్ధారణ అయిన తర్వాత కూడా ఆయన ఆరాధించారు. సిలువకి ముందు కూడా ఆయన ఆరాధించబడ్డాడు. సిలువ వేయబడక మునుపు గాడిద పిల్ల మీద ఆయన ఊరేగించుకుని వచ్చినప్పుడు ఆయన ఆరాధించారు. సో కాబట్టి క్రీస్తు రైట్, ఆయన ప్రీ ఎగ్జిస్టెన్స్ ఏం తెలియజేస్తుందంటే కినా ఆయన లిటరల్గా ఆయన భూమి మీద ఉండగా ఆయన ఆరాధించబడ్డాడు, ఆయన ఆరాధించాడు. రైట్. సో డీలో 3 పాయింట్లు ఆలోచించాం. సో దేవుని చిత్తం అయితే వచ్చే వారం మనం నెక్స్ట్ పాయింట్ ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ యొక్క పాఠం చాలా అవసరమైంది. దీన్ని జాగ్రత్తగా మీరు గమనించాలని, రాసుకోవాలని, క్రీస్తు గురించి తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇది నాకు తెలిసి క్రిస్టాలజీ 6 months పట్టొచ్చు కంప్లీట్ మీకు చెప్పడానికి. ఆదివారంలో ఒక 6 నెలలు పట్టొచ్చు. ఫుల్ డీటెయిల్డ్గా మనం క్రీస్తు గురించి నేర్చుకోబోతున్నాం. ఓకే.
అందరికీ వందనాలు.